మామ తెచ్చిన మల్లె పూలు 3 రోజులన్నది, అత తెచ్చిన చీర కట్టెనన్నది, బొహరి చేతముట్టి కాయ తింటదన్నది. నానా నానా మాకు కొత్త చెప్పవా? నాకు ఆఫీస్ వర్క్ ని కొన్ని మమ్మీని అడుక్కోండి అమ్మా. అమ్మ అమ్మ మాకు కొత్త చెప్పవా? పోయి మీ నాన్నని అడగండి అమ్మా. నాన్న అడిగింటే వర్క్ ఉందన్నాడమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు. నాకు వంటింట్లో చాలా పని ఉందమ్మా. పోయి మీ నాన్నమ్మని అడగండి తల్లి. వీళ్ళు ఎప్పుడు ఇంతే, కథలు చెప్పరు, పాటలు పాడరు, ఎప్పుడు పనుంది అని తప్పించుకుంటారు. మనం నిన్నట్లాగే నానమ్మని అడుగుదాం. నానమ్మ నానమ్మ కొత్త చెప్పవా? నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి, కూర్చోండమ్మ చెప్తాను. అయ్యో, ఉప్మా చెడిపోయింది. ఏంటి చెడిపోయిన వాసన వస్తుంది? నిన్నటి ఉప్మా చెడిపోయిందండి. అంత ఎక్కువ ఎందుకు చేశావే? మీరు తిని బాగా బలుస్తారని చేశాను. దీని పేరు పద్మావతి, ఎక్కలేని కోపం. దీన్ని చూడగానే నా మతి అయిపోయింది పెద్ద కోతి. చాలా పని పగులుతుంది మీ మూతి. అబ్బో సరేలే, పోయి పడేపో. అయినా పడేయడం ఎందుకు? మా ఇంట్లో ఒక ముసలావిడ ఉంది కదా, దానికి ఇచ్చేస్తే పోలా? అత్తయ్యా, ఓ అత్తయ్యా, తీసుకోండి మీ ఉప్మా. అయ్యో ప్రభా, తినలేనమ్మా, చెడిపోయిందా? లేకపోతే మీకు స్పెషల్గా జీడిపప్పులు వేసి వేడి వేడిగా తెమ్మంటావా ఏంటి? అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? అయినా పెట్టిందే తినలేకపోతే ఒక మూలలు పడి ఉంది. చిచ్చి, సిగ్గు లేకపోతే. నేను ఇంట్లో ఉండలేనండి. ఎందుకే? నేను ఇంట్లో చాకిరి మొత్తం చేయాలండి. మీరేమో ఆఫీస్కి వెళ్తారు, పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. నేను ఒకటే ఆ ముసలావిడికి సేవలు చేసి పెట్టాలి. అంత పెద్ద సేవ ఏం చేశావే? అయినా మీకెందుకు చెప్పాలండి? అయినా మీరు తెలుసుకోరా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఊర్లో ఉన్నాయి కదా ఆశ్రమాలు, యాదో ఒక దానికి ఫోన్ చేయండి. మా అమ్మ కదే, పెద్దావిడే కదే, వదిలే. నేను కావాలా, ముసలావిడ కావాలా, మీరే తెలుసుకోండి. సరే. హలో, ధర్మవరం ఆశ్రమమ్మా అండి. మా ఇంట్లో ఒక ఆవిడ ఉంది, చేయించుకుంటారా అండి? అనాథ మాత్రమే చేయించుకుంటారా? అనాథనే చెప్పండి. సరే, వేరే ఊరికి చెయ్యండి. హలో, అనంతపూర్ ఆశ్రమమ్మా అండి. ఈ వీధిలో ఒక ముసలావిడ ఉంది, చేయించుకుంటారండి? మా అమ్మ కాదు, రేపు చేయించుకుంటానంటే. ఈ రోజనే చెప్పండి, ఏం చెప్పాలో చెప్పారు. చిచ్చి. డాడీ ఏంది ఆశ్రమం మాట్లాడుతున్నావు? మీకెందుకే, పోయి చదువుకోపోండి. అమ్మ నీకేం తెలియదు, కాసేపు ఆగు. చెప్పు డాడీ. మీ నానమ్మని ఆశ్రమంలో చేర్పిస్తున్నామమ్మా. అయితే ఆ ఫోన్ నెంబర్ మాకు కూడా ఇవ్వు డాడీ. ఎందుకే? రేపొద్దున మిమ్మల్ని కూడా ముసలాళ్ళు అయినప్పుడు అక్కడే వదిలేస్తాం డాడీ. చూడండి, ఆ ముసలావిడి గారాబంతో వీళ్ళిద్దరు ఎట్లా తయారయ్యారో. అమ్మ నిన్ను కాసేపు ఆగమన్నామా? నువ్వు చెప్పు డాడీ. ఇప్పుడు పాతిపోయిన ఉప్మా నాన్నమ్మకు పెట్టింది, అదేందో నువ్వు తినచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, లేకపోతే మాకు పెట్టచ్చు కదా. అయినా నాన్నమ్మ ఎందుకు అమ్మ నీకు అంత కోపం? ఆయన డాడీ మ్యూజికల్ ఏమైంది? చిన్నప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావో నాన్నమ్మ కూడా వెళ్ళి అంతే బాగా నీళ్లు పోసి అన్నం పెట్టి స్కూల్కి పంపించింది. అలాంటమ్మ నువ్వు పంపిస్తావా డాడీ? అయినా మీకు అన్నమ్మకు నాన్నమ్మే ఇష్టం. ఎందుకంటే మీరు కథలు చెప్పారు, పాటలు పాడు. రోజు మాకు నాన్నమ్మ కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది. అందుకే మాకు నాన్నమ్మ అంటేనే ఇష్టం. నాన్నమ్మ వెళ్ళిపోతే మేము ఎలా ఆడుకుండేది, ఎవరు మాకు కథలు చెప్తారో, పాటలు పాడతారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాన్నమ్మతో మమ్మల్ని కూడా పంపించేయాలి. అంతంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. మేము మా తప్పును తెలుసుకున్నాం. పోయి సారీ అమ్మా. పోయి నాకు కాదు చెప్పాల్సింది, నాన్నమ్మకు. సారీ అత్తయ్యా. సారీ అమ్మా.
మీ తప్పుడు మీరు తెలుసుకున్నా కాబట్టి అది చాలా లేండి ఎందుకంటే మా ముద్దుది బంగారు కండ.